ప్రభుత్వ పరిధిలో ఉన్న వీటన్నిటిని మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం. నేను ఇదే ఈ రోజు అడుగుతా ఉన్నాం. నేను పని చేస్తాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పని చేస్తాను, మేమందరం కలిసి పని చేయిస్తాను. ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా, జగన్ కి మీరు చాలా మంది ఓటేసి ఉండొచ్చు పోయినసారి. మెగా డిఎస్ నువ్వు చొక్కా దించుకున్నావు, నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నావు, ఒక్కొక్కళ్ళకి ఒంటి మీద బలం, అస్సలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు. మీరు కోరుకుంది ఏం కావాలి? నీకు ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి, ఏం కావాలి నీకు? మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజా అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. 30,000 మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల. వల్లభనేని వంశీ గారిని అడగండి, రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను, అన్ని చేస్తాను, కానీ పాలసీ పరంగా నా సొంత రక్తం అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను. వల్లభనేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు, 2014లో ఆయనకి మద్దతు తెలిపి ఉండొచ్చు, కానీ ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు. ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు, దానికి పడకండి. 2,000 రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ధర్మం, నేను ధర్మం కోసం పోరాడుతున్నా. ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల. అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. గన్నవరం కామ్రేడ్ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మీకు ఎంతమందికి తెలుసో తెలీదు. మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని ఒక్కొక్క దోపిడీ చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు. ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, క్లాస్ వార్ అని కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లు దోచేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి. నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను. భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కనకదుర్గమ్మ గుడి, ఇక్కడ ఎర్రతువాళ్ళు చూస్తామంటే చాలా మంది కనకదుర్గమ్మ వారికి వెళ్తారు. మనకి వెండి రథాలు, మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే 3 వెండి సింహాలు మాయమైపోయినాయి. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సింహాలు పోతాయి, ఏం చేస్తున్నాం, మేడలు కట్టుకుంటావా, మిద్దెలు కట్టుకుంటావా అంటున్నారు. కాల్మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి
ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ పదవి ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం? అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం? మేడలు కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం అన్నారు. ధర్మాన్ని, అన్ని ధర్మాలకి, ఇస్లాం ధర్మానికి, మనకి అబ్రహామిక్ రిలిజియన్స్, క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ మనకి ఆయన ముందుకు తీసుకెళ్లిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడాల, వల్లభనేని వంశీ గారు మాట్లాడాల, అందరూ కించపరిచారు. మీరు ఇష్టపడే దేవతల్ని, దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఏ దేవత అయినా సరే, అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరవపరిస్తే, అగౌరవపరిచిన పార్టీని, అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని, వాళ్ళతో సంఘటితమైన వ్యక్తుల్ని